రాత్రి నేను అంత ఇదిగా చెప్పినా వాళ్ళకి మీరు రూమ్ ఇచ్చారంటే మీకు ఎంత పొగరుండాలి? పొగరేం కాదు, అర్ధరాత్రప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు అన్నాడు. వాళ్ళ మీద జాలేసింది, అందుకే. ఓహో, వాళ్ళిద్దరూ లవర్స్ అని మీకెలా తెలుసు? తెలుసు. వాడు తలుచుకొని ఉంటే మేమిద్దరం భార్యాభర్తలోని మీతో అబద్ధం చెప్పుండొచ్చు. లవర్స్ అని నిజం ఎందుకు చెప్పాలి? అది మాత్రమే కాదు, వాళ్ళు నన్ను రూమ్ అడగలేదు, రిసెప్షన్లో ఒక మూలనైనా చోటు ఇవ్వండి అని అడిగారు. తప్పు చేసే వాళ్ళు ఎవరు రిసెప్షన్లో ఉంటామని చెప్పరు. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? ఊర్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వడానికి ఇదేమైనా ఆశ్రమమా, లేక మీరేమైనా దీని ఓనరా? అసలు నాకు తెలియక అడుగుతాను, ప్రేమ గురించి మీకేం తెలుసు? ఎందుకు తెలీదు? నాకు ప్రేమ గురించి తెలుసు. సాగేటి సంగీతం నీవే కదా, నీలో నిండేటి ఆనందం నేనే కదా, నీకై మనసీయనా, నీలో కలిసేయనా, రేగే ఆరాటం నీ కోసం వేచిందిలే, నన్నే మురిపించవా. నదిలాగా నీవు నన్ను చేరువేళ, నా గుండె సంద్రం ఓలి చెలరేగేలే. అనురాగ రాగం చెలరేగు తాళం, నీలోనే నేనయ్యుండి విహరించని. ఎదలో నీ ఉంటే అదివో నందనము, మనసే నీ కోసం మందిరమైపోయే, నిన్ను నాలోనే కొలువుంచి పూజించనా, నిన్నే సేవించనా. నాలో సాగేటి సంగీతం నీవే కదా, నీలో నిండేటి ఆనందం నేనే కదా. ఆకాశమంతా ఆనందమేదో అంచులు దాటి వీణలు మీటి పాడిందిలే. కాలాలు అన్ని విడిపోవు వేళ, నీవే నేనై నేనే నువ్వై కలిసుందుమా. వెన్నెల వేణువులే వెల్లువలాయనులే, నాలో నిన్నుంచి వరదైపోయదనే, ఏదో ఎనలేని అనుబంధం చిగురించేలే, సర్వం నువ్వే నువ్వే. నాలో సాగేటి సంగీతం నీవే కదా, నీలో నిండేటి ఆనందం నేనే కదా, నీకై మనసీయనా, నీలో కలిసేయనా, రేగే
ఏంట్రా స్వీట్ డ్రీమ్సా? అవునరా, నా ప్రియురాలు కల్లోకి వచ్చింది. ఇవన్నీ నాతోనే చెప్పు, నిర్మల్తో మాత్రం చెప్పకో. ఎన్ని రోజులు నీ ప్రేమను మనసులోనే దాచిపెట్టుకుంటావు? సరే సరే, మేనేజర్ పిలుస్తున్నారు, రా. ఇప్పుడు మీరుంటున్నారే ఆ ఇంట్లోనే నిర్మల, వాళ్ళ నాన్న, అమ్మ, తమ్ముడు అందరూ అద్దెకుండేవారు. నిర్మల డాక్టర్కి చదువుకోవాలని కళ్ళు కనేది. అందుకు అవకాశం లేకపోవడం వల్ల బీఎస్సీ చదువుకుంది. అప్పుడు వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు. టీవీ చూడడానికి కూడా నిర్మల లాడ్జ్కే వచ్చేది. ఏం షార్టో చూసావా? సర్లే. అయ్యో, ఈ రోజు శుక్రవారం కదా, టీవీలో కొత్త పాటలు వేస్తారు. అయితే ఏంటి? టైం 7:30 దాటింది. ఈ పాటికే ప్రోగ్రామ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఆ? ఇవాళ 8వ తారీఖు, ఇంతవరకు అద్దె ఇవ్వలేదు తెలుసుగా. మ్యాచ్ సూపర్ గా ఉంది, అది చూడండి. క్రికెట్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, అది కేవలం జూదం. ఈరోజు ఫ్రైడే, కొత్త పాటలు వేస్తారు. ఆ, క్రికెట్ మ్యాచ్ సూపర్ గా ఉందిగా. నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు, అది కేవలం జూదం, మ్యాచ్ ఫిక్సింగ్. అవునవును, నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు. అందరూ డబ్బుల కోసమే ఆడతారు. మ్యాచ్ ఫిక్సింగ్ నేను ముందే చెప్పానండి. ఇదిగో వీళ్ళు వింటేగా. బయలుదేరండి, వెళ్ళండి. క్రికెట్ ఏమవుతుంది కానీ వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. ఆ ప్రోగ్రాం పూర్తయ్యేంత వరకు మూన్ బాక్ చేస్తూ ఉండు, తర్వాత వచ్చి మేము తీసుకువెళ్తాం. ఏంటి?